అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 311 అటాక్ ఆన్ హర్ష. ఇక స్టోరీలోకి వెళ్తే డైరెక్టర్కి ఆల్ ది బెస్ట్ చెప్పి హుందాగా ఆమెను తీసుకొని బయటకు వచ్చాడు హర్ష. కార్లో కూర్చున్న తర్వాత దిగులుగా ఉన్న ఆమెను చూసి ఇండస్ట్రీలో ఇలాంటి ఇష్యూస్ అన్నీ చాలా కామన్ అని, మనం ధైర్యంగా అన్నిటినీ దాటుకొని ముందుకు వెళ్ళాలని చెప్పాడు. అతను చెప్పిన దానికి చిరునవ్వు నవ్వి సైలెంట్గా ఉండిపోయింది మాన్విత. కాసేపటికి ఆమెను డ్రాప్ చేసి ఇంటికి వచ్చిన హర్షకి హాల్లో సోఫాలో విరాట్ ఇంకా పిల్లలు కనిపించారు. కోపంగా ఉన్నారు. ఏమైంది, ఎందుకలా ఉన్నారు అని లోపలికి వెళ్ళిన ఆమెకు ఒక్కొక్కరు ఒక్కొక్క డైరెక్షన్లో ముఖాలు తిప్పి తమ నిరసన తెలిపారు. దాంతో అనుమానం వచ్చి టైం చూసిన ఆమెకు రాత్రి 10 దాటిందని అర్థమవడంతో వాళ్ళ కోపానికి కారణం తెలిసింది. అదే సమయంలో పిల్లల ముఖంలో కోపంతో కూడిన కన్నీళ్లు చూసిన ఆమెకు గిల్టీగా అనిపించింది. ఐఎమ్ సారీ బంగారులు, నేను ఈరోజు చాలా లేట్గా వచ్చాను కదా, ఇంకెప్పుడూ అంత లేట్గా చేయను. ఈ ఒక్కసారికి డాడీని ఎక్స్క్యూజ్ చేయండి అని వాళ్ళిద్దరినీ రిక్వెస్ట్ చేసింది. మీకోసం మేము మాత్రమే కాదు, నాన్న కూడా వెయిట్ చేస్తున్నారు. మీరు తనకు కూడా సారీ చెప్పాలి, అప్పుడే మీ సారీ యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పింది ఖుషి పాప. ఆ మాటకి చెల్లి వైపు కోపంగా చూస్తూ, మీరు సారీ చెప్పదు డాడీ, ఇంత లేట్గా రావడం ఇది ఫస్ట్ టైం కదా, ఐ కెన్ అండర్స్టాండ్ అని తండ్రికి సపోర్ట్ ఇస్తాడు రిషి. ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇక మీ గదిలోకి వెళ్ళి పడుకోండి అని విరాట్ చెప్పిన మాటకు మన్నిస్తూ పిల్లలిద్దరూ బుద్ధిగా సోఫాల నుండి పైకి లేచారు. ఇంతలో ఖుషి పాప కథలు చెప్పమని అడగటంతో పాపతో కలిసి గదిలోకి వెళ్ళి పిల్లల ఇద్దరి మధ్యలో పడుకొని చెప్పడం మొదలెట్టింది హాస్ని. ఇంతలో, డాడీ, ఇప్పుడు మీరు చేస్తున్న జాబ్ మానేయచ్చు కదా అని అడిగింది ఖుషి పాప. వాట్, మీకు సడన్గా ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అని అడుగుతూ కొడుకు ముఖం చూసిన ఆమెకు రిషి ఉద్దేశం కూడా అదేనని అర్థమైంది. దాంతో ఏం చెప్పాలో తెలియక ఆలోచనలో పడింది హాస్ని. తాము అడిగిన దానికి సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉన్న తండ్రిని చూసి పిల్లలిద్దరూ ఒక్కసారిగా దుఃఖం వచ్చింది. ఇక తట్టుకోలేక, మేము మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం డాడీ, మీరు రోజంతా బిజీగా ఉంటున్నారు, మాతో టైం కూడా స్పెండ్ చేయడం లేదు, నాన్నలాగా హ్యాపీగా ఇంట్లో ఉండి జాబ్ చేసుకోవచ్చు కదా అని గుక్కపెట్టి ఏడ్చింది ఖుషి. అది చూసి హాస్ని మనసు భారంగా మారిపోయింది. ఏమైంది కన్నమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు, డాడీకి చెప్పవా అని లాలనగా అడుగుతూ దగ్గరికి తీసుకొని కన్నీళ్లు తుడిచింది హాస్ని. ఇంతలో ఆమె మరొక చేయి పట్టుకొని, డాడీ ప్లీజ్ మా రిక్వెస్ట్ ఒప్పుకోండి అని ఏడుపు గొంతుతో అడుగుతున్న రిషిని చూసి ఆమెకు మతి పోయినంత పనైంది. ఏమైంది నాన్న మీ ఇద్దరికి, ఎప్పుడూ లేనిది ఎందుకు ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు, మీరు ఎప్పుడు మంచి పిల్లల్లాగా డాడీని అర్థం చేసుకున్నారు కదా, ఇప్పుడు ఎందుకు ఇంత డల్ అయిపోయారు, జాబ్ చేయకపోతే మనకు ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి, మన నీడ్స్ ఎలా తీరుతాయి, నేనే కాదు రేపు పెరిగి పెద్దయిన తర్వాత మీరు కూడా చేయవలసి వస్తుంది, అప్పుడు కూడా ఇలాగే ఆలోచిస్తారా, అయినా నేను కష్టపడేది నా పిల్లల కోసమే అయినప్పుడు కష్టం ఎందుకుంటుంది, పైగా మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి కదా, కాబట్టి మీరు నా గురించి వరి అవ్వకండి అని ఇద్దరిని గుండెలకు హత్తుకుంటూ చెప్పింది. నో డాడీ, నేను ఒప్పుకోను, మీరు కూడా నాన్నలాగే ఇంట్లో ఉండే జాబ్ చేయండి, నేను ఆల్రెడీ మీకు జాబ్ చూడమని నాన్నకు కూడా చెప్పాను, మీరు ఒప్పుకోండి అని మొండిగా అంది ఖుషి. ఆయన నాకు జాబ్ చూడటం ఏంటి, అసలు ఇలాంటి జాబ్ ఉంటుందని మీకు ఎవరు చెప్పారు అని అనుమానంగా అడిగిన హాస్నికి నాన్న చెప్పాడు అని బదులిచ్చింది ఖుషి. దాంతో ఇదంతా విరాట్ ప్లాన్ని అర్థం చేసుకొని మనసులో అతని మీద విపరీతమైన కోపం పెంచుకుంది. నేను ఒప్పుకోవడం లేదని పిల్లల్ని ట్రాప్ చేశారా, హౌస్ షేమ్ అని మనసులో అనుకుంటూ, ఇప్పటికిప్పుడు వర్క్ చేంజ్ చేసుకోవడం కష్టం నాన్న, నా తప్పేమిటో నాకు తెలిసింది కాబట్టి సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను, వీక్ వన్స్ అయినా మీతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను, మా మంచి పిల్లలు డాడీని అర్థం చేసుకుంటారంట, ప్లీజ్ కదా నా బుజ్జమ్మలు అని రిక్వెస్ట్ చేసింది హాస్ని. అయినా కూడా పిల్లలు అలాగే చూడటంతో, ఒక 2 రోజులు వర్క్ ప్రెషర్ తగ్గించుకుంటాను, అప్పుడు మీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు, ఇప్పుడు వేరే జాబ్ అయినా అడ్జస్ట్ అవ్వడానికి కష్టపడాలి వస్తుంది కాబట్టి ఆ ఆలోచన వదిలేయండి, ఇప్పటికే లేట్ అయిపోయింది, ఏమైనా ఉంటే రేపు మాట్లాడుకోవచ్చు అని వీళ్ళిద్దరికీ ఒక మాట చెప్పి పడుకోబెట్టింది. ఇద్దరూ నిద్రపోయారని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కోపంగా బయటకు వచ్చిన ఆమెకు డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేస్తున్న విరాట్ కనిపించాడు. నేరుగా అతని దగ్గరికి వెళ్ళి, అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు విరాట్ గారు, ఏం చేసినా సైలెంట్గా ఉన్నాను కదా అని పిల్లలను మిస్లీడ్ చేస్తారా, అసలు జాబ్ గురించి వాళ్ళ దగ్గర మాట్లాడాల్సిన అవసరం ఏముంది, నాకు ఎలాంటి ఐడెంటిటీ లేకుండా మీ చెప్పు చేతుల్లో ఉండాలని ప్లాన్ చేస్తున్నారా, నన్ను ఇంట్లోనే కట్టిపడేయాలని అనుకుంటున్నారా అని ఆవేశంగా అడిగింది. ఆ మాటకి ఆమె వైపు సూటిగా చూస్తూ, నిన్ను కంట్రోల్ చేయడానికి పిల్లలను అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు, నేను అంతటి నీచమైన పనులు ఎప్పటికీ చేయను, అయినా నీకు కొత్తగా వర్క్ చూడాల్సిన అవసరం ఏముంది, మీ నాన్న కంపెనీ సంగతి మర్చిపోయావా, దాని బాధ్యత ఎవరిది,
నువ్వు కాదని వచ్చేసినంత మాత్రాన కంపెనీ మీద నీ హక్కులు పోతాయా? ఒకప్పుడు ఆ కంపెనీ కోల్పోవడం ఇష్టం లేక ఎంత కష్టపడ్డావో మర్చిపోయావా? ఇప్పటికైనా తిరిగి వచ్చి ఆ కంపెనీ చూసుకుంటూ నీ సొంత ఐడెంటిటీని నువ్వు సంపాదించుకోవచ్చు కదా. ముఖ్యంగా నువ్వు నా పక్కన ఉంటే చాలు. నువ్వేం చేసినా నేను అడ్డు చెప్పను. నీకు ఇష్టమైన వర్క్ చేసుకోవచ్చు. నీకు అన్ని విషయాల్లోనూ సపోర్ట్ చేస్తాను. ఈ ప్రపంచంలో నాకు అతి ముఖ్యమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు మాత్రమే హాసిని. నీ తర్వాతే మన పిల్లలైనా. ఆ విషయం గుర్తుపెట్టుకో అని సీరియస్గా చెప్పి గదిలోకి వెళ్ళిపోయాడు. అతని మాటలకి ఆశ్చర్యపోయిన హాసిని అతని వెనకే లోపలికి వెళ్తూ, మరి పిల్లలతో ఎందుకలా మాట్లాడారు అని అడిగింది. కేవలం నువ్వు సంతోషంగా ఉండాలని అలా చెప్పాను. వాళ్ళ వయసు ఎంత హాసిని? 3 ఏళ్ళు నుండి 4 సంవత్సరం నడుస్తోంది. అంతే కదా. ఇంత చిన్న వయసులో తల్లి లేకుండా ఏ పిల్లలైనా ఒంటరిగా ఉంటారా? నీ అదృష్టం కొద్దీ వాళ్ళకి చిన్న వయసులోనే పెద్ద మనసు ఇచ్చాడా దేవుడు. అందుకే నువ్వు అక్కని ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చినా కంప్లైంట్ చేయలేదు. అదే మరొకరైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. చాలామంది పిల్లలకు ఈ వయసులో మాటలే సరిగ్గా రావు. అలాంటిది మన పిల్లలు వాళ్ళ డాడీ కష్టాన్ని అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తున్నారు. కానీ నువ్వేమో వర్క్ పేరు చెప్పి ఖాళీ లేకుండా పరుగులు పెడుతున్నావు. నువ్వు సంపాదించేది వాళ్ళ కోసమే అని నాకు తెలుసు. కానీ అందుకోసం వాళ్ళనే ఇగ్నోర్ చేయడం ఎంతవరకు న్యాయం? ఈరోజు వాళ్ళంతటా వాళ్ళే వచ్చి నీకు పీస్ఫుల్గా ఉండే జాబ్ చూడమని అడిగారు. అది కూడా నువ్వు ఒక మిషన్లా కష్టపడుతున్నావని మాత్రమే. ఇప్పటికైనా పిల్లలు నిన్ను ఎంత మిస్ అవుతున్నారో అర్థం చేసుకో. ఇక నేను చెప్పేదేమీ లేదు అని బెడ్ మీద పడుకొని కళ్ళు మూసుకొని పడుకున్నాడు విరాట్. అతను చెప్పిన ప్రతి మాట నిజమే కావడంతో ఆమెకు ఒక్కసారిగా దుఃఖం వచ్చేసింది. ఇదంతా మీ వల్లే కదా. మీ నుండి దూరం వచ్చేసిన తర్వాత వాళ్ళకి ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలని ఈ జాబ్ వెతుక్కున్నాను. ఎంతలా కష్టపడ్డాను కాబట్టి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను. ఇప్పుడు ఒక్కసారిగా వెనక్కి ఎలా రాగలను? వాళ్ళని వదిలి ఉండటం ఎంత కష్టమో తెలుసా? మనసును చంపుకొని బ్రతుకుతున్నాను. ఆ విషయం మీకు అర్థం కాదా అని అడిగింది. ఆమె బాధ అర్థమైన విరాట్ వెంటనే దగ్గరికి తీసుకొని, నీ బాధ నాకు అర్థమైందిరా, కానీ గడిచిపోయిన కాలం తిరిగి రాదు. అలాంటప్పుడు నేను లేను కాబట్టి నువ్వు కష్టపడక తప్పలేదు. నువ్వు వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇలా కష్టపడడం కరెక్టా? నువ్వే చెప్పు. ఇప్పటికే చాలా కోల్పోయాం బంగారం. ఇకనైనా మన పిల్లలతో మనం సంతోషంగా ఉండాలి కదా. నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకో అని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి తల మీద నిమురుతూ నిద్రపుచ్చాడు. డైరెక్టర్ రవీంద్ర మూవీలో మాన్విత రోల్ ఇంకా పెండింగ్లోనే ఉంది. ఆమెను కంటిన్యూ చేస్తున్నారో కొత్త ఆర్టిస్ట్ని తీసుకొస్తున్నారో తెలియదు. మూవీ టీం నుండి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఈ విషయంగా కంపెనీ హెడ్ సందీప్తో మాట్లాడి బయటకు వచ్చిన హర్ష ఇంకా మాన్వితను ఎంట్రన్స్లో ఉన్న రిపోర్టర్స్ బ్లాక్ చేశారు. ఏజెంట్ హర్ష గారు, మీ ఆర్టిస్ట్ మోహిత్ బిహేవియర్ మొదటి నుండి ఇలాగే ఉందా, లేక మీరు సరిగ్గా ఉండకపోవడం వల్ల మార్పు వచ్చిందా అని ఒక రిపోర్టర్ అడిగాడు. ఇంతలో, మూవీలో మిస్ మాన్విత చేస్తున్న రోల్కి ఆమెను తప్పించి యోగితాను తీసుకుంటున్నారని విన్నాము. అందులో నిజమెంత ఉంది అని మరొక రిపోర్టర్ అడిగాడు. ఇంటర్నెట్లో పోస్ట్ అయిన వీడియో వల్ల చాలా ప్రాబ్లం అయింది కదా, ఇక మోహిత్ ఫ్యూచర్ రిస్క్లో పడినట్లేనా అని ఇంకొకరు అడిగారు. అయితే అందరి ప్రశ్నలు వింటున్న హర్ష చక్కగా చేతులు కట్టుకొని నిలబడి నవ్వుతూ చూశాడు తప్ప సమాధానం చెప్పలేదు. దాంతో ఒక రిపోర్టర్ మరింత అడ్వాంటేజ్ తీసుకొని, మాన్విత గారిని ప్రొటెక్ట్ చేయడానికి మీరు చాలా ట్రై చేస్తున్నారని విన్నాను. దానిలో మీ స్వభావం ఏమైనా ఉందా అని అదో రకంగా అడిగాడు. ఆ మాటకి అర్థం తెలియనంత అమాయకుడు కాదు హర్ష. కానీ ఇప్పుడు ఏం మాట్లాడినా నష్టం తనకే వస్తుందని కోపాన్ని కంట్రోల్ చేసుకొని, ఒక ఏజెంట్ కింద నా ధర్మం నేను నిర్వహించాను. ఇందులో స్వలాభం అంటూ ఏమీ లేదు అని కష్టంగా చెప్పాడు. ఇంతలో ఒక వ్యక్తి, నీలాంటి వాళ్ళు ఇక్కడ వర్క్ చేయడానికి పనికిరారు, పక్క వాళ్ళ అవకాశాలు తన్నుకుపోవడానికి సిగ్గులేదు అని గట్టిగా అరుస్తూ మాన్విత వైపు గాజు బాటిల్ విసిరారు. అది వచ్చి నేరుగా ఆమెకు తగులుతుందన్న సమయంలో హర్ష చేయి అడ్డుపెట్టడంతో అతని చేతి వెనుక భాగంలో తగిలి లోతుగా కోసుకుపోయింది. ఆ చర్యకి షాక్ అయి గురైన మాన్విత కంగారుగా చూసేసరికి హర్ష చేతి నుండి రక్తం ధారాళంగా కారడం మొదలైంది. అది చూసిన మాన్విత కంగారుగా దగ్గరికి వెళ్ళి రక్తం కారుతున్న అతని చేతిని చూసి ఏడుస్తూ హాస్పిటల్కి తీసుకెళ్ళింది. పిల్లల కోసం కేక్ ప్రిపేర్ చేసి తీసుకొస్తున్న విరాట్ టీవీలో వస్తున్న న్యూస్ చూసి షాక్తో చేతిలోని ప్లేట్ వదిలేశాడు. దాంతో అందులో ఉన్న కేక్ నేల మీద పడిపోయింది. అదే సమయంలో రక్తంతో తడిచిన హాస్తిని చూసి అతని గుండెల్లో తెలియని భయం మొదలైంది. భయంతో ఒళ్ళంతా వణికిపోయింది. అక్కడే కూర్చున్న రిషి కూడా ఆ న్యూస్ చూసి భయంతో విరాట్ దగ్గరికి వెళ్ళి, డాడీకి ఏమైంది నాన్న అని ఏడుపు గొంతుతో అడిగాడు. మొదటిసారి తన కొడుకు బాధలో నాన్న అని పిలవడంతో అతని మనసు మెలిపెట్టినట్టవడంతో వెంటనే తేరుకొని కొడుకు ముందు మోకాళ్ళ మీద కూర్చొని, నేనుండగా మీ డాడీకి ఏమీ కాదు, నేను వెళ్ళి జాగ్రత్తగా తీసుకొస్తాను. అప్పటి వరకు నువ్వు చెల్లిని జాగ్రత్తగా చూసుకో. కిచెన్లో మరొక కేక్ ఉంది, ఇద్దరు తినండి. మీకు తోడుగా దాసంకులుంటారు, ఓకేనా అని అడిగాడు. ఓకే నాన్న, చెల్లిని నేను చూసుకుంటాను.
మీరు మాత్రం డాడీని జాగ్రత్తగా తీసుకురండి. ఐ ట్రస్ట్ యూ అని బాధగా చెప్పాడు. గుడ్ బాయ్ అని కొడుకు తల నిమిరి దాస్కి కాల్ చేస్తూ వేగంగా బయటికి వెళ్ళిపోయాడు విరాట్. ఎమర్జెన్సీ వార్డులో బెడ్ మీద పడుకున్న హర్షకి ఒక ముసలి డాక్టర్ అప్పటికే తల నుండి కాళ్ళ వరకు ఏవేవో టెస్టులు చేసింది. ఆమె చేస్తున్న హడావిడికి బెదిరిపోయిన మాన్విత, డాక్టర్ వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను, మా హర్షకి చాలా టెస్టులు చేస్తున్నారు, అదంతా ఎందుకో తెలుసుకోవచ్చా? తనకేమైనా సీరియస్ ప్రాబ్లం ఉందా అని భయంగా అడిగింది. ప్రస్తుతానికి ప్రాబ్లం ఐడెంటిఫై కాలేదు మిస్, నాకేదో ఒక క్లారిటీ వచ్చాక చెప్తాను అని ఏవేవో చెకప్లు చేస్తూనే చెప్పింది. అసలు మీకు క్లారిటీ ఎప్పటికీ వస్తుంది డాక్టర్? ఈరోజు వస్తుందా రేపు వస్తుందా అని మరొక ప్రశ్న వేసింది మాన్విత. అది నేనెలా చెప్తాను మిస్, క్లారిటీ అనేది 1 నిమిషంలో రావచ్చు, 1 గంటలో రావచ్చు, 1 రోజులో రావచ్చు, లేదంటే జన్మంతా పట్టచ్చు. ఆ విషయం ఇప్పుడు చెప్పలేను, కానీ మీ అబ్బాయి మాత్రం చాలా హాట్గా ఉన్నాడు. ఇలాంటి స్మూత్ అండ్ హ్యాండ్సమ్ బాయ్కి ట్రీట్మెంట్ చేయడం అంటే చాలా ఇష్టం నాకు. అందుకే అస్సలు వదలబుద్దే కావట్లేదు. చూడు, ఇతని చేతులు ఎంత అందంగా మెలమెల మెరిసిపోతున్నాయో, చూస్తూ ఉంటే లేడీస్ ఫింగర్ గుర్తొస్తోంది. ఐ లవ్ ఇట్ అని తలతిక్కగా మాట్లాడింది డాక్టర్. అప్పటికే గంట నుండి ఆ ముసలి డాక్టర్ పైత్యం భరిస్తున్న హర్షకి ఆఖరున ఆమె ఇచ్చిన స్పీచ్తో సహనం నశించిపోయింది. ఇక సహించలేక చెకప్ పేరుతో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్న ఆమెను ఒక తోపు తోసి, అసలు మీరు నిజంగానే డాక్టరేనా? దెబ్బ తగిలింది చేతి వెనుక భాగానికైతే ఒళ్ళంతా స్కాన్స్, ఎక్స్రేస్, ఈసీజీఎస్ఏ ఒకటేమిటి అన్నీ చేశారు. ఆఖరికి బ్లడ్ టెస్ట్, బీపీ టెస్ట్, యూరిన్ టెస్ట్ అది కూడా చేశారు. కానీ దెబ్బ తగిలిన చేతికి మాత్రం డ్రెస్సింగ్ చేసి కట్టుకట్టలేదు. నా చేతి నుండి రక్తం ఆగకుండా కారిపోతూ ఉంది. అయినా మీరు పట్టించుకోవడం లేదు. నిజం చెప్పండి, మీరు మెంటల్ హాస్పిటల్ నుండి పారిపోయి వచ్చారు కదా అని బెడ్ దిగి వెనక్కి అడుగులు వేస్తూ అడిగాడు హర్ష. వాట్, నాకే పిచ్చంటావా? ఇప్పుడే నీ పని చెప్తానుండు అంటూ అతని వెంటపడింది ముసలి డాక్టర్. అతనికి దొరకకుండా బెడ్ చుట్టూ పరిగెడుతూ, మాన్విత ఎవరైనా పిలువు, నాకెందుకో ఈ డాక్టర్ మీద అనుమానంగా ఉంది అని గట్టిగా అరిచాడు హర్ష. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయంలో ఉన్న ఆమె ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసిన రన్నర్స్ లాగా పరిగెడుతున్న ఇద్దరిని పిచ్చి చూపులు చూస్తూ ఉండిపోయింది. అతను పరుగు ఆపడు, ఆమె వెనుకడుగు వేయదు, ఆగకుండా పరిగెడుతూనే ఉన్నారు. ఇంతలో ఒక వ్యక్తి తలుపు తోసుకొని లోపలికి వచ్చి, ఇక్కడ ఏం జరుగుతోంది? ఇది హాస్పిటల్ అనుకున్నారా లేదా ఫిష్ మార్కెట్ అనుకున్నారా అని గట్టిగా అడిగాడు. ప్లీజ్ ఈ డాక్టర్ నుండి నన్ను కాపాడండి, లేదంటే ఈరోజు నా ఫోటోకి దండపడేలా ఉంది అని అరుస్తూ వేగంగా వెళ్ళి అతని చంక ఎక్కాడు హర్ష. ఆ సీన్ చూసిన మాన్విత ఆశ్చర్యంతో నోరు తెరిస్తే, హర్షను తరుముతున్న డాక్టర్ ఆ వ్యక్తిని చూసి ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? అసలు ఆ ముసలావిడ నిజంగా డాక్టరేనా? ఇప్పుడు హర్ష పరిస్థితి ఏంటి? అసలు విరాట్ ఎక్కడికి వెళ్ళాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.